అండ్ స్టూడెంట్ వీసా ద్వారా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్ లో ఫర్దర్ గా? సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సో బెస్ట్ వే అనేది మనం మాట్లాడుకునే ముందు అసలు యూఎస్ఏ సెటిల్ అవడానికి బెస్ట్ వే ఏంటి అనేది, మన వాళ్ళు యూజువల్ గా ఎలా వెళ్తున్నారు, యూజువల్ గా ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అన్న దాని పరంగా స్టూడెంట్ వీసాస్ మీద F1 వీసా అంటారు, స్టూడెంట్ వీసా. ఆ స్టూడెంట్ వీసా మీద వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది మనం చెప్పుకున్నాం. వాళ్ళు అక్కడ ఇల్లీగల్ గా వర్క్ చేయకూడదు, అలానే ఏమేమి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, ఇల్లీగల్ గా ఎలా ఇరుక్కుపోతున్నారు అని మనం మాట్లాడుకుందాం. వాళ్ళు రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తున్నారు. అయితే స్టూడెంట్ వీసా ఇచ్చినప్పుడు 5 years కి వీసా ఇస్తున్నారు. 5 years కి వీసా ఇచ్చినప్పుడు వీళ్ళకి 1.5 year to 2 years లైక్ మాస్టర్స్ కి వెళ్ళిన వాళ్ళకి 50 to 70 lakhs లోన్ తీసుకొని వెళ్తున్నారు అనుకున్నాం మంచి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు. సో 1.5 year to 2 years లో వీళ్ళకి కంప్లీట్ అయిపోద్ది కోర్స్ మాస్టర్స్కి వెళ్తే. ఒకవేళ అండర్ గ్రాడ్కి వెళ్తే ఇట్స్ లైక్ 4 years కోర్స్. అగైన్ ఏంటంటే అక్కడ మనకి అరౌండ్ 3 to 5 crores కూడా ఖర్చు అయింది అండర్ గ్రాడ్ అయితే, ఎందుకంటే ఎక్కువ డ్యూరేషన్ కాబట్టి. సరే మాస్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్స్ ఎలా స్కాలర్షిప్స్ వస్తాయి వాళ్ళకి, లేదా టీచింగ్ అసిస్టెంట్షిప్ వస్తుందా, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ వస్తుందా, లేకపోతే ఏమైనా ఫీ వేవియర్స్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఆప్ట్ చేసుకొని చూసుకొని వెళ్ళాలి మంచి యూనివర్సిటీకి.